గా ప్రభుని స్తుతిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ ఉన్నాను. ఆనందన్న వారి కుటుంబంతో మాకు మంచి సహవాసం దేవుడు ఇచ్చాడు. అందును బట్టి నిజంగా ప్రభుకు మహిమ. అనేకమైన సలహాలు, సూచనలు, దేవుని కొరకు సేవ చేయాలి, పట్టుదల, ఇవన్నీ కూడా సహోదరుల నుండి నేర్చుకోవడం జరిగింది. దేవుని కొరకు ఏదైనా చేయాలి అన్న ఒక బలమైన కోరిక నిడదవోలు ప్రాంతంలో అన్న పరిచయం అయినప్పటి నుంచి కూడా అనేక విధాలుగా ప్రోత్సహించబడ్డాం అని చెప్పడానికి నేను నిజంగా సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా ఈ దేవగుప్తం నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వచ్చినట్టు గుర్తు. అప్పుడు పాకు ఉండేది, కింద ఇసుక ఉండేది. ఆ టైంలో వచ్చాను. ఒకరోజు వచ్చి రాత్రి మళ్ళీ వెళ్ళడం జరిగింది. కానీ దేవుడు చక్కగా మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు, ఈ మందిరాన్ని చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ప్రభువుని స్తుతించాం, ప్రభువుని గణపరిచాం. కాబట్టి మన జీవితాలు దేవునితో, మన కుటుంబాలు దేవునితో ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చేసినటువంటి గొప్ప మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనం నూతనమైన తీర్మానాలతో, నూతనమైన ఉద్దేశాలతో మనం ముందుకు వెళ్ళాలి. సువాసన లేని పువ్వు అది పరిమళించినా అది వృధాయే. పువ్వుకి సువాసన అనేది ఉండాలి. ఒక క్రీడాకారుడికి లక్ష్యం అనేది ఉండాలి. అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక దిశ దశ అనేది ఉండాలి. అలాగే ఒక క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం, క్రైస్తవ సహవాసంలో ఎదుగుతున్న మనం, సంఘములో ఎదుగుతున్న మనం దేవుని యొక్క క్రమశిక్షణలో ఎదగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ 2024వ సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా మనకిచ్చాడు. కాబట్టి ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు, ఎంతోమంది ఈ రోజుని చూడలేకపోతూ ఉన్నారు. అందుకనే లెక్కల ప్రకారంగా ప్రతిరోజు 4 లక్షల మంది పుడుతూ ఉన్నారు, 4 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. చాలామంది హాస్పిటల్లో ఉన్నారు, చాలామంది బయట వారి వారి పనుల్లో ఉన్నారు, చాలామంది చర్చ్ బయట ఉన్నారు. అయితే ఈరోజు ఇక్కడ కూర్చునే గొప్ప భాగ్యం, ఇక్కడ కూర్చునే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి 2024లో మనము ఒక గురి కలిగి ఉండాలి. గురి లేని క్రైస్తవుడు గుడ్డివాడు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, అందుకనే చూడండి, పెద్దలు ఒక మాట అంటారు, గుడ్డెద్దు చేలో పడినట్టు అని అంటారు. అంటే గుడ్డి ఎద్దు మంచి పచ్చని చేనులో పడితే ఏమవుతుంది? ఇష్టం వచ్చినట్టుగా పంట అంతటిని కూడా పాడు చేస్తుంది. అలాగే ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవరాలుగా, ఒక కుటుంబంగా పిలువబడిన మనం, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక లక్ష్యాన్ని మనం కలిగి ఉండి ఈ సంవత్సరాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. అందుకనే మనకు ఒక మాదిరి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మనకి ఒక మాదిరిగా ఉన్నాడు. అందుకనే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ. విశ్వాసమునకు కర్త ఆయనే, దానిని కొనసాగించువాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ మన ముందు ఉంచబడిన పరుగు పందెములో మనం ఓపికగా పరిగెత్తాలి. ఎందుకు యేసు వైపు చూడాలి అని అంటే, ఈ సంఘాన్ని నిర్మించింది ఆయనే, ఈ సంఘాన్ని స్థాపించింది ఆయనే, సంఘము కొరకు తన ప్రాణం పెట్టింది కూడా ఆయనే అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలని మనం చేస్తున్నాను. నా మాట వింటున్నారా? నా మాట ఆలోచిస్తున్నారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా మనం దేవునిలో ఉండాలి, ఏ విధంగా సంఘాన్ని మనం అభివృద్ధి పరుచుకోవాలి, వ్యక్తిగతంగాను, సంఘముగాను, సమాజంగా క్షేమాభివృద్ధి మనం కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఈ సమయంలో మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అందుకనే మొదటిగా యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకోవాలి. మన రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే పాపిమోచకుడని ఆయనను వెంబడించటం మనం నేర్చుకోవాలి.
ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా సంఘములో మన యొక్క స్థానం ఏంటి? సంఘాన్ని ఒక మాదిరిగా మనం తీసుకుంటూ సంఘ సభ్యత్వం విషయంలో, సంఘానికి అటెండ్ అవ్వడం విషయంలో, హాజరవ్వడం విషయంలో ఒక పంక్చువాలిటీ, క్రమశిక్షణ కలిగి మన సంఘములో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీకు ఒక సంఘాన్ని పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను, మాదిరి గల సంఘం. కాబట్టి సంఘములో దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఇదేదో పార్క్ కాదు, ఇదేదో ఒక మార్కెట్ ప్లేస్ కాదు, ఇదేదో ఆట స్థలం కానే కాదు. ఇదేది అనంటే సంఘం, ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది. అందుకనే ప్రియమైన సహోదరి స్నేహితులారా, ముడత మచ్చ కలంకం లేని సంఘముగా మనల్ని ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. రెండవ రాకడ కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, ఆయన మనందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఇక్కడ ఆదివారం మనం కూడుకున్నా, మంగళవారం కూడుకున్నా, ప్రియమైన వాళ్ళరా, మనము ఒక మాదిరి కలిగి, ఒక మంచి విశ్వాస విలువలు కలిగి ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీకు ఒక సంఘాన్ని పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ సంఘం అనేది ఏంటి అని అంటే, ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఎలా స్థాపించబడింది మీకు చెప్తాను, ఎలా పెంచబడింది, అలాగే ఎలా స్థిరపరచబడింది, ఎలా అభివృద్ధి పొందుతూ ఉంది, ఎలా రెండవ రాకడ కొరకు కనిపెడుతూ ఉంది. ఈ 5 విషయాలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ప్రియమైన సహోదరి స్నేహితులారా, అదే తెస్సలోనికా సంఘం. తెస్సలోనికా సంఘంలోకి వెళ్దాం రండి. ప్రియమైన సహోదరి స్నేహితులారా, తెస్సలోనికా మొదటి పత్రిక రండి నాతో పాటు. తెస్సలోనికా మొదటి పత్రికలో మీరు గమనించినట్లయితే అక్కడ ఒక మాట చెప్తాడు. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియు శుభమని చెప్పి వ్రాయునది, కృపయు సమాధానము మీకు కలుగునుగాక. పౌలు ఇక్కడ రాస్తూ మొదటి మాట ఏం చెప్తా ఉన్నాడంటే, తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, అలాగే కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండాలి. కృప, సమాధానం, గ్రేస్ అండ్ పీస్. ప్రియమైన వాళ్ళరా, ఇది లేకుండానే మనం జీవిస్తూ ఉన్నాము అని మనం గమనించాలి. ఏదో వచ్చాము వెళ్ళిపోయామన్నట్లుగా మనం ఉంటున్నాం, కానీ బల్లారాధనలో పాల్గొన్నాము, 2 పాటలు పాడాము అని వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ దేవుని కృప పొందుకున్నామా, దేవుని యొక్క సమాధానం మనం ఇక్కడ పొందుకొనే బయటికి వెళ్ళాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు గమనించినట్లయితే పౌలు యొక్క పరిచర్యలో ఒక మంచి సంఘం తెస్సలోనికా సంఘం. నాతో ఉన్నారా? నా మాట అర్థమవుతున్నాయమ్మా? ప్రియమైన వాళ్ళ సహోదరి సహోదరులారా, పౌలు యొక్క పరిచర్యలో ఒక ఉన్నతమైన సంఘం ఏదైనా ఉంది అని అంటే అదే తెస్సలోనికా సంఘం. ఎన్నో సంఘాలు ఉన్నాయి పౌలుకి తలనొప్పులు తెచ్చే సంఘాలు. అది కొరింథీ సంఘం ఒకటి, అలాగే గలతీ సంఘం ఒకటి, అలాగే అనేకమైన చెడ్డ సంఘాలు పౌలు యొక్క పరిచర్యలో ఉన్నాయి. అయితే మీరు గమనించినట్లయితే పౌలుని సంతోషపెట్టి దేవుని యొక్క కృపలో ఎదిగిన సంఘం, మంచి సంఘం తెస్సలోనికా సంఘం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలని మనం చేస్తున్నాను. అందుకనే 3వ వచనంలో అంటాడు చూడండి, అక్కడ ఒక మాట అన్నాడు, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ మీరు ఒక మాట గమనించాలని మనవి చేస్తున్నాను. పౌలు తెస్సలోనికా సంఘాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటి అని అంటే, ఈ సంఘాన్ని దేవునికి అప్పచెప్తూ ఉన్నాడు. అందుకని అక్కడ ఏమన్నాడంటే చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి అంటాడు, మేము మానక విజ్ఞాపనము చేయుచు మా ప్రార్థనల యందు. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది, దేవునిలో ఈ సంఘం ఉంది, సేవకుని హృదయములో సంఘం ఉంది. నాతోన్నారా? దేవుడికి మెచ్చేటటువంటి విధానములో ఈ సంఘం పెంచబడుతూ ఉంది. రెండవదిగా కాపరి యొక్క హృదయములో ఈ సంఘం ఉంది. నాతో ఉన్నారా లేదా?
ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనం ఒక మంచి క్రిస్టియన్గా, ఒక మంచి విలువలు కలిగిన క్రైస్తవుడిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఈ సంఘాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. తనకి ఏ సంఘము కూడా అంత సంతోషాన్ని ఇవ్వలేదు. మీరు గమనించినట్లయితే ఎంతో ప్రయాసతో మీ సేవకులు మీ దగ్గరికి వస్తున్నారు, ఎంతో ప్రయాసతో మీ సేవకులు మీకు వాక్యం చెప్తా ఉన్నారు, ఎంతో ప్రయాసతో మీకు అనేక విధాలుగా సలహాలు సూచనలు ఇస్తూ ప్రభువులో విశ్వాసములో ఎదగాలని అనేక విధాలుగా తన కుటుంబంతో ఎంతో ప్రయాసపడుతూ ఉండగా మీరిచ్చే ఆ గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత భావం ఏంటి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాతో ఉన్నారా లేదా? ప్రియమైన సహోదరి స్నేహితులారా, థ్యాంక్ యూ, కృతజ్ఞత చెల్లించుట క్రైస్తవుని గొప్ప ఆలోచన. కాబట్టి సేవకుని హృదయంలో సంఘం ఉండాలి, దేవుని యొక్క గుర్తింపులో సంఘం ఉండాలని ఈరోజు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి ఈ తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి 10 ప్రాముఖ్యమైన లక్షణాలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ సంఘం ఎలా స్థాపించబడింది, ఎలా పెంచబడింది, ఎలా స్థిరపరచబడింది, ఎలా అభివృద్ధి పొందుతూ ఉంది, ఎలా రెండవ రాకడకు ఎదురు చూస్తూ ఉంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. మీరు రండి, మొట్టమొదటిగా మీకు చూపిస్తాను ఈ సంఘం ఎలా స్థాపించబడింది. అపోస్తుల కార్యాల గ్రంథంలోనికి రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో చూద్దాం. రండి నాతో పాటు. 17వ అధ్యాయం చూడండి, ఆ 1వ వచనం. వారు అంఫిపొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనియాకు వచ్చిరి. అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపరచబడి మృతుల్లోండి లేచుట ఆవశ్యకమని, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములోని దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించు. ఆ మాట మీరు అండర్లైన్ చేయండి. 3 విశ్రాంతి దినములు అంటే ఈ సంఘము 3 వారాల్లో కట్టబడిన సంఘం. నాతో ఉన్నారా లేదా? 21 రోజుల్లో స్థాపించబడిన సంఘం. మన చర్చ్ ఎక్స్పీరియన్స్ ఎంత? ఎన్ని సంవత్సరాలు అయింది ఈ చర్చ్ స్థాపించబడి? ఎన్ని సంవత్సరాలు అయింది కట్టి అని నేను అడగడంలే. నాతో ఉన్నారా లేదా? ఆనంద్ గారు ఇక్కడ పరిచర్య స్థాపించిన మొదటి దినం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఉన్నారా? మొదటి నుండి ఉన్న వాళ్ళు ఉన్నారా? సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తే ప్రభువై ఉన్నాడు అని చెప్పి పౌలు తన సువార్త ప్రయాణాలు చేస్తూ, పడవ ప్రయాణాలు చేస్తూ, ఆ సముద్ర ప్రయాణం గుండా వచ్చి ఎన్నో కష్టాలలో, ఎన్నో నష్టాలలో, ఎన్నో ఇబ్బందుల పరిస్థితుల్లో, ఆకలి దొప్పులతో ఆయన అక్కడికి వచ్చి సంఘాన్ని స్థాపించి 3 వారాలు వారికి పరిచర్య చేస్తే వాళ్ళ సంఘం కట్టబడిపోయింది. ఎంత గొప్ప విషయం అండి! ఇప్పుడు చెప్పండి, మన సంఘం ఎక్కువ అనుభవం ఉందా? తెస్సలోనిక సంఘానికి ఎక్కువ అనుభవం ఉందా? నాతో ఉన్నారా లేదా? తెస్సలోనిక సంఘం ఎక్కువ అనుభవం ఉందా? ఇప్పుడు మన సంఘానికి ఎక్కువ అనుభవం ఉందా? చెప్పాలి. మీకే ఎక్కువ అనుభవం ఉంది. పౌలు అక్కడ 3 వారాలు ఉండి, చూడండి ఆ మాట మీకు చూపిస్తాను. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు 2వ వచనంలో, పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో లేచుట ఆవశ్యకమని, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములోని దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు, అంటే ప్రీచింగ్ చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే పాపిమోచకుడు అని చెప్పి యేసుక్రీస్తు గురించి చెప్తా ఉంటే చూడండి ప్రియమైనోళ్ళరా, 4వ వచనం. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసికొనిరి. ఇదే సంఘము మొట్టమొదటిగా స్థాపించబడినటువంటి గొప్ప అనుభూతి. కాబట్టి ప్రియమైనోళ్ళరా, ఈ సంఘం మొదటిగా 3 వారాల్లో దేవుని కృపతో స్థాపించబడింది. రెండవదిగా
పౌలు తన వాక్యముతో సంఘాన్ని పెంచాడు. తెస్సలోనిక పత్రికలోకి రండి ప్రియమైనోళ్ళరా. తెస్సలోనిక పత్రిక చూడండి, మీకు చూపిస్తాను. ఆ మాట కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, మొదటి తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయం చూడండి మీరు గమనించినట్లయితే 13వ వచనం. ఆ హేతువు చేతనం మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మొదటిగా సంఘం అనేది 3 వారాల్లో స్థాపించబడింది. దేవుని వాక్యముతో ఈ సంఘం పెంచబడుతూ ఉంది. పౌలు ఒక తల్లిలాగా ఆ సంఘాన్ని పెంచాడు. అయితే చూడండి 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యము సాధువులై ఉంటిమి. ఎలా పెంచాడమ్మా? సాధువుగా, ఒక తల్లిలాగా. చిన్న బిడ్డకి చూడండి ఏమి ఆహారం? పాలే ఆహారం. సంవత్సరం వరకు కూడా తల్లి పాలే శ్రేష్టమైనది. కాబట్టి ఇక్కడ పౌలు వాక్యమనే పాలతో ఈ సంఘాన్ని పెంచాడు. అలాగే మీరు గమనించినట్లయితే ప్రియమైన సహోదరి స్నేహితులారా, 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలిచిన దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడను నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటుమని మీకు తెలియను. ఎలా పెంచాడు సంఘాన్ని? మొదటిగా తల్లిలా పెంచాడు, రెండవదిగా తండ్రిలా పెంచాడు. చూడండి ఆ 12వ వచనంలో మీలో ప్రతి వానిని హెచ్చరించుచు. కొన్నిసార్లు సేవకుడు హెచ్చరిస్తూ ఉంటే ఏంటి ఎప్పుడు తిడతాడన్నా అనుకుంటారేమో, కానీ హెచ్చరికలు మనకేంటి? ఆశీర్వాదాలు. కాబట్టి హెచ్చరికలు మన బ్రతుకును దిద్దడానికి, విశ్వాసంలో ఎదిగించడానికి, దేవుని స్వారూప్యతలోనికి మారడానికి అని ఇక్కడ ఉన్న వాళ్ళు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. సన్యమిచ్చు తల్లి వలె పెంచాడు, అలాగే తండ్రి వలె పోషించాడు వాక్యములో. వారిని హెచ్చరిస్తూ ప్రియమైన సహోదరి స్నేహితులారా, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటూ. అక్కడే ఒక తండ్రి, స్పిరిచువల్ షెపర్డ్, ఆధ్యాత్మిక కాపరిగా, ఆధ్యాత్మిక నాయకుడిగా ఇక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాలి. ఇది 2వ విషయం. మొదటిగా చెప్పండి, ఈ సంఘం ఎలా స్థాపించబడింది? దేవుని కృపలో 3 వారాల పరిచర్యలో సంఘం స్థాపించబడింది. రెండవదిగా తల్లి వలె తండ్రి వలె ఆలనా పాలన దేవుని వాక్యము ద్వారా ఈ సంఘం అనేది పెంచబడింది. 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయంలో ఈ సంఘము శ్రమలలో నిలబడిన సంఘం. చూడండి 3వ అధ్యాయం 2వ వచనం. ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకు, మీ విశ్వాసమే మిమ్మును హెచ్చరించుటకు మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని అన్నాడు. అంటే ఇక్కడ వీళ్ళని స్థిరపరుస్తూ ఉన్నారు. అందుకనే మంగళవారం బైబిల్ స్టడీ, లేదా శనివారం ఉపవాస ప్రార్థన, ప్రియమైన ఆదివారం ఆరాధన, ఇవన్నీ చర్చ్ కార్యక్రమాలు, చర్చ్ బైబిల్ స్టడీస్ ఎందుకు జరుగుతాయి అని అంటే వాక్యములో మనము ఏమవ్వాలి? స్థిరపడాలి. పడిపోతాం. శత్రువైన సాతాను మన మీద ఉరొడ్డున్నాడు. మన పిల్లల్ని పడగొట్టాలని, మన యవనస్తుల్ని పడగొట్టాలని, మన కుటుంబాలు చిన్నాభిన్నం చేయాలని, దేవునికి దూరం అయిపోవాలని సాతాను యొక్క ఉద్దేశం. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే సంఘము స్థిరపరచబడాలి శ్రమల్లో. కాబట్టి ఈ సంఘం శ్రమలలో స్థిరపరచబడింది. 4వదిగా ప్రియమైన సహోదరి స్నేహితులారా, మీరు గమనించినట్లయితే అంతకంతకు అభివృద్ధి పొందాలి. మనం ఇలా ఉండకూడదు. ఎప్పుడూ కూడా మనం ఏదో వచ్చి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, శిష్యులుగా మారాలి, పరిచారకులుగా మారాలి, నాయకులుగా మారాలి, మీ సంఘములోనే కాపురులుగా మారాలి. మీ యొక్క సంఘము అనేక ప్రాంతాలకు సేవకులను పంపించే ఒక మిషనరీ వ్యవస్థగా,
మారాలి అని కూడా దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకనే పౌలు ఈ సంఘాన్ని ఒక మాదిరికరమైన సంఘముగా పెంచాడు. అందుకనే బలపరుస్తూ 2 ఉత్తరాలు రాశాడు. నాతో ఉన్నారా లేదా? కాబట్టి ఇక్కడ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి చూడండి ప్రియమైన సహోదరి స్నేహితులారా, 4వ అధ్యాయం 2వ వచనం, కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారంగా మీరును నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. ఏమంటున్నాడమ్మా? హెచ్చరిస్తున్నాడు. అంతకంతకు. నాదొక ప్రశ్న, 2023 భక్తి కన్నా 2024లో మీ భక్తి పెరిగిందా లేదా? తగ్గిందా? నాతో ఉన్నారా లేదా? పెరగాలి కదా. ఒక స్టూడెంటు 5వ తరగతి చదివాడు, మళ్ళీ సంవత్సరం ఏ తరగతి చదువుతాడు? 6వ తరగతికి వెళ్తాడు. 6వ తరగతి వ్యక్తి 1వ తరగతికి వెళ్తాడా? 7వ తరగతికి వెళ్తాడు కదా. 10వ తరగతి చదివిన వ్యక్తి ఇంటర్మీడియట్కి వెళ్తాడు. అంతేనా? ఒక ఉద్యోగం చేశారనుకోండి, ఉద్యోగం చేస్తే జీతం పెరుగుతుందా తగ్గిపోద్దా? వయసు పెరుగుతుందా తగ్గుతుందా? పొలం పని పెరుగుతుందా తగ్గుతుందా? అంతకుముందు గుడిసెలో ఉండేవాళ్ళం, పెంకిటిల్లు కట్టుకున్నాం, తర్వాత బిల్డింగ్ అయింది. అంతకుముందు సైకిల్ ఉండేది, ఇప్పుడేమో బైక్ వచ్చింది, తర్వాత కారు కొంటారేమో, తర్వాత విమానం కొంటారేమో. పెరుగుతూ ఉందా లేదా? భౌతికమైన స్థితిగతుల్లో మనం ఏం చేస్తూ పెరుగుతున్నాం. అయితే నా ప్రశ్న, ఆధ్యాత్మిక జీవితంలో ప్రియమైన తమ్ముడు చెల్లి, సహోదరి సహోదరులరా, పెరుగుతున్నామా తగ్గుతున్నామా? తగ్గిపోతున్నామా? మరుగుజ్జు క్రైస్తవులుగా అయిపోతున్నామా? ప్రియమైన, అందుకే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, మీ నిర్జీవ క్రియలను విడిచి. మీరు ఇంకా పాలు తాగే క్రైస్తవులుగానే మీరు ఉండకుండా, ఇంత గొప్ప వాక్యం సేవకుల ద్వారా మీకు అనేక విధాలుగా వస్తూ ఉన్నప్పుడు మీరేం చేయాలి? అంతకంతకు ఎదగాలి. ఇక్కడ తెస్సలోనిక సంఘానికి చెప్తున్నాడు, నా వైపు చూడండి ప్రియమైన సహోదరి స్నేహితులారా, మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి. అంతకంతకు ఎక్స్టెండ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసము వెల్లడవ్వాలి. మీ యొక్క ప్రేమ విశాలపరచబడాలి. మిమ్మును చూచువారు ప్రభువును చూడాలి. మిమ్మును చూచే మారు మనస్సు పొందాలి. కాబట్టి మీరేమవ్వాలి? చూడండి 4:2లో 4వ అధ్యాయం 2వ వచనంలో, మీరెలాగో నడుచుకొని దేవుని సంతోషపరచాలో, అంటే ప్లీజింగ్ గాడ్, దేవునిని మాత్రమే సంతోషపెట్టండి. మనుషులు చూస్తారని మనుషుల కోరం వేషాలు వేయొద్దు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని ముఖంతో మాట్లాడొద్దు, హృదయంతో మాట్లాడదాం. మనం ఏ పని చేసినా సంఘము కొరకు హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా పని చేద్దాం. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, మీరెలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకుని ప్రకారం. మేము ఎలా నడుచుకున్నామో అంటే ఫాలో మీ. మేము ఎలా మీ దగ్గరకు వచ్చామో, ఎలా మీకు బోధించామో, ఎలా మీకు మాదిరి చూపించామో, ఏ తిండి తిన్నామో, ఏ విధంగా నడుచుకున్నామో, మీరు ప్రభును చూడండి, మొదటిగా మమ్ములు చూసి మీరు నడుచుకోండి అని అంటున్నాడు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, కాబట్టి అంతకంతకు ఎదగడం అంటే అది పాస్ అవ్వడం కాదు, ఏదో డబ్బులు సంపాదించడం కాదు, ఇటు అటు వెళ్ళడం కాదు, భౌతికమైన స్థితిగతులు మెరుగుపరుచుకోవడం కాదు. నాతోన్నారా? ఆధ్యాత్మిక జీవితంలో అంతకంతకు వెళ్ళాలి, అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉండాలి. కాబట్టి ప్రియమైన వల్లరా, మనము శిష్యత్వాన్ని కలిగి ఉండి మనం అంతకంతకు కూడా ఎదుగుతూ ఉండాలి. వాక్యం నేర్చుకుంటూ, నలుగురికి సువార్త చెప్తూ, ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా అనేకుల్ని తీసుకొని వచ్చే బాధ్యత మీ మీద నా మీద పెట్టాడు. ఎదుగుతూ ఉండడం అంటే అది. కాబట్టి క్రీస్తు సాక్షుడిగా మనం మారాలి అని దేవుడు ఈ సంవత్సరం మనతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, మొదటిగా ఈ సంఘం ఎలా స్థాపించబడింది? దేవుని కృపా సమాధానముతో, వాక్యముతో స్థాపించబడింది. అవునా కదా? రెండవదిగా ఈ సంఘం పౌలు యొక్క పర్యవేక్షణలో తల్లిగా తండ్రిగా ఈ సంఘాన్ని వాక్యములో పెంచాడు. మూడవదిగా ఈ సంఘం అనేది శ్రమలలో స్థిరపడుతూ వచ్చింది. నాలుగవదిగా ఈ సంఘం అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉంది. ఐదవదిగా ప్రియమైన సహోదరి స్నేహితులరా, ఈ సంఘం రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం?
ఇప్పుడు రోజు క్రైస్తవులందరూ కూడా ఎప్పుడు క్రిస్మస్ వస్తుంది, ఎప్పుడు స్టార్ పెడదాం, ఎప్పుడు బట్టలు కొనుక్కుందాం, ఎప్పుడు మీటింగ్ పెడదాం, ఎప్పుడు భోజనాలు చేద్దాం, అంతేనా, ఎప్పుడు సున్నాలు వేద్దాం. ఈరోజు క్రైస్తవ జీవితం అనేది ఏంటంటే ఇంకా క్రిస్మస్ కాదు. మనం ఎదురు చూడవలసింది దేనికోసమంటే రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. నాతో ఉన్నారా లేదా? యేసు వస్తాడు, మేఘాల మీద ఆయన వస్తాడు అని ఎదురు చూచే ఒక ఎదురుచూపు క్రైస్తవులకి ఉండాలి. అదే క్రైస్తవ విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి 2000 సంవత్సరాలు పైగా అయిపోయింది. ఇంకా మనం ఎదగకపోతే ఎలా చెప్పండి? అందుకే రాకడ కొరకు ఎదురు చూడాలి. చూడండి ప్రియమైన సహోదరి స్నేహితులారా, అందుకే అంటాడు చూడండి, ఇక్కడ చెప్తూ ఏమన్నాడో మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, మీరు గమనించినట్లే 5వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయములు గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చును. రాత్రివేళ దొంగ మీకు చెప్పొస్తాడా? దొంగ చెప్పొస్తాడమ్మా? చెప్పొస్తాడా? అందుకే మనం ఏం చేస్తాం? తలుపులకు తాళాలు వేస్తాం, ఇంకో తాళం వేస్తాం, బీరువా తాళాలు వేస్తాం, అవునా? డబ్బులు బంగారం అంతా దాచుకొని ఉంటాం. ఎప్పుడు వస్తాడో తెలియదు దొంగ. ఎప్పుడు వస్తాడో తెలుసా? ప్రభు రాకడ కూడా అలాగే వస్తుంది. ఈ రాత్రి రావచ్చు, రేపు రావచ్చు, మళ్ళీ వారం రావచ్చు, 2025 మనం చూడకపోవచ్చు. కాబట్టి మనం దేని కొరకు ఎదురు చూడాలి చెప్పాలి? ప్రభు రెండో రాకడ కొరకు ఎదురు చూడాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి స్నేహితులారా, అందుకే ఇక్కడ చూడండి, మీకు గమనించినట్లయితే చూడండి ఆ 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. అంటే రెండవ రాకడ గురించి తెలుసుకోండి, చెప్పుకోండి. క్రిస్మస్ గురించి ఆలోచించకండి. ఏ చెట్టు పెడదాం, ఏ రంగు వేద్దాం, ఏ బట్టలు కొందాం, ఏం చేద్దాం, అది చేద్దాం. అయిపోయింది. క్రిస్మస్ ఎప్పుడో అయిపోయింది. నాతో ఉన్నారా లేదా? క్రిస్మస్ ఎప్పుడో అయిపోయింది. బెత్లెహేములో పశువుల పాకలో యేసుక్రీస్తు పుట్టినరోజు అయిపోయింది. ఆయన ఇప్పుడు రెండవ రాకడలో రాజుగా రాబోతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్న అక్క గమనించవలసింది ఏంటి అని అంటే, ప్రియమైన తమ్ముడు చెల్లి, ప్రభు రాకడ కొరకు నువ్వు ఎదురు చూడాలి. అదే క్రైస్తవ జీవితం. ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రధాన దూత శబ్దముతో ఆయన వస్తూ ఉన్నాడు. దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఇట్ ఇస్ సర్టైన్. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. నువ్వు ఎదిగినా ఎదగకపోయినా, నువ్వు ఉన్నా ఊడిపోయినా ప్రభు రాకడ వస్తుంది. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడే క్రైస్తవులుగా వస్తా. దొంగ ఎలాగ వచ్చునో 5వ అధ్యాయం చూడండి. లోకులు ఏమంటారంటే, మన స్నేహితులు, బంధువులు, ఊరువారు, మన కులపోలు అందరూ ఏమంటారంటే, తినదాం, తాగుదాం, తందనాలు ఆడదాం అంటారు కదా. ఈ లోకంలో ఉన్న సామెత ఏంటి అని అంటే ఎంజాయింగ్. ఓకే, విలాసవంతమైన జీవితానికి నేటి మానవుడు అలవాటు పడిపోయాడు. లగ్జరీ లైఫ్కి మానవుడు అలవాటు పోయాడు. చూడండి వాళ్ళు ఏమంటారు? 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారి మీదకి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారంత మాత్రము తప్పించుకోరు. గర్భిణీ స్త్రీకి ఎప్పుడు గర్భం అవుతుంది, ఇప్పుడైతే చెప్తా ఉన్నారు కానీ అప్పట్లో అలాంటి టెక్నాలజీ లేదు. కాబట్టి దొంగ ఎలా వస్తాడో తెలియదు, గర్భిణీ స్త్రీ ఎప్పుడు ప్రసవిస్తుందో తెలియదు. దేవుడు రాకడ అలాగే వస్తుంది, జాగ్రత్త. లోకులు ఏమంటారంటే, పర్వాలేదులేరా, రేపు చర్చికి వెళ్దాంలేరా, నీకెందుకురా భక్తి, ముసలైపోయాక చేద్దాంలే అన్నట్టుగా అంటారు. కాబట్టి నీ ఫ్రెండ్స్ నిన్ను మోసం చేస్తారు, నీ బంధువులు నిన్ను మోసం చేస్తారు. పర్వాలేదులే, వెళ్దాంలే అన్నట్టుగా ఒక నిర్జీవ స్థితిలోకి,
వెళ్ళిపోతావు. కాబట్టి ప్రియమైన తమ్ముడు చెల్లి, ప్రతి ఆదివారం మనం ఎందుకు కూడుకుంటున్నామంటే ప్రభు రాకడ కొరకు కనిపెట్టడానికి, సేవకుని ద్వారా వాక్యాలు వినడానికి మనం ఇక్కడ కూడుకుంటూ, దేవా నువ్వు వచ్చేటప్పుడు కుమారి ఎక్కిరమ్ము అని దేవుడు పిలిచినప్పుడు, యేసుక్రీస్తు పిలిచినప్పుడు మనం ఎక్కాలి. అదే క్రైస్తవ జీవితం. కాబట్టి మీరు గమనించవలసింది ఈ 5 విషయాలు మీ మనసులో పెట్టుకోవాలని ఇష్టపడుతున్నాను. మొదటగా, సంఘం ఎలా స్థాపించబడింది. రెండవదిగా, సంఘం ఎలా పెంచబడింది. మూడవదిగా, సంఘం ఎలా స్థిరపరచబడింది. నాలుగవదిగా, సంఘం అంతకంతకు ఎలా అభివృద్ధి చెందుతూ ఉంది. ఐదవదిగా, సంఘం ఎలా క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు ఈ 5 ప్రశ్నలు మీ మనసులో పెట్టుకోండి. మన సంఘం ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరం ఈ దేవగుప్తములో, ఈ అమలాపురం ప్రాంతంలో మనం ఏ విధంగా ఉన్నాము, ఈ 2024లో మన యొక్క జీవితాలు ఏ విధంగా దేవునికి పునరంకితం చేసుకున్నాము, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అన్న ఆలోచనలు మనం కలిగి ఉండకపోతే, ప్రియమైనవారా, దేవుడిచ్చిన ఆయుష్షు, దేవుడిచ్చినటువంటి ఈ స్థితిగతులు, దేవుడిచ్చిన సమస్తము అవి వ్యర్థమైపోతాయి. కాబట్టి మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు మన యొక్క స్థితిగతులు ముగించబడతాయో తెలియదు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుతా ఉన్నాడు. అందుకని దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? ప్రపంచంలో ఏంటి చెప్పండి? యేసుక్రీస్తుకి ఈ ప్రపంచంలో ఇష్టమైనది ఏది? సంఘము. అందుకనే గాడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పబడింది. ప్రపంచములో దేవుని యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి వ్యవస్థ సంఘము. అందుకే ఒక ఆయన అన్నాడు, సంఘం అనేది దేవుని ఉత్పత్తి, చర్చ్ ఈజ్ గాడ్స్ న్యూ బ్రాండ్ అన్నాడు. సంఘం అనేది అంత ప్రాముఖ్యమైనది, అంత విలువైనది. ఇది ఒక స్కూల్ కన్నా, కాలేజ్ కన్నా, ఒక ఆఫీస్ కన్నా, లేకపోతే సచివాలయం కన్నా, ఈ లోకంలో ఉన్న ప్రభుత్వం కన్నా, పార్లమెంట్ కన్నా, లేకపోతే యుఎన్ఓ కన్నా, అంతర్జాతీయంగా ఉన్న అనేకమైన సంస్థల కన్నా గొప్ప ఉన్నతమైనది సంఘము అన్న విషయాన్ని మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. అందుకే ఎఫ్సి పత్రికలు అంటాడు, ఆ సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ సంఘాన్ని ఆయన పునరంకితం చేయడానికి, ఆయన తిరిగి పునరుద్ధరించడానికి, సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనం సిద్ధపడే క్రైస్తవులుగా ఉండాలి, మాదిరికరమైన క్రైస్తవులుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనరా, ఈ గోడలు ఎక్కడే ఉంటాయి, ఈ కట్టడాలు, నిర్మాణాలు, ఈ మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ అంతా ఇక్కడే ఉండిపోతుంది. కానీ ప్రభు పిలిచినప్పుడు మనము దేవుని సన్నిధిలోనికి ఎత్తబడతాం. కాబట్టి సంఘం అనేది నిర్లక్ష్యపరచకూడదు సుమి, సంఘాన్ని అవహేళన చేయకూడదు సుమి. సంఘాన్ని ఒక క్రమశిక్షణ పరంగా పిల్లలు, యవనస్తులు, భార్యాభర్తలు అందరూ కూడా ఒక మంచి క్రమశిక్షణలో ఎదగాలి. మనల్ని చూస్తూ ఉన్నప్పుడు నలుగురు మనల్ని చూస్తూ ఉన్నారు. మనమైతే 2 కళ్ళతో చూస్తున్నాం, కానీ అనేకులు మనల్ని చూస్తూ ఉన్నారు. పలానా దేవగుప్తంలో ఉన్న సంఘం క్రీస్తు సంఘం, క్రీస్తు మాదిరికరమైన సంఘం అని చెప్పుకోలేకపోతే మనము చేసిన భక్తి, మనం తీసుకున్న తీర్మానాలు అవన్నీ కూడా వ్యర్థమవుతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఈ యొక్క సంవత్సరంలో, ఈ మొదటి నెలలో మనం ఒక తీర్మానం తీసుకుంటూ, సేవకుడు ఎంతో ప్రయాసపడి వస్తూ ఉన్నాడు, మేము ఎరుగుదాం. ఆయన ప్రయాస, ఆయన ఆరోగ్యం కూడా చెడిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉండగా, ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ సంఘం అయితే, తెస్సలోనికా సంఘం దేవుణ్ణి గుర్తించింది, క్రీస్తు యొక్క శ్రమలను గుర్తించింది. అలాగే సేవకుడైనటువంటి పౌలు యొక్క శ్రమల్లో వాళ్ళు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. రండి, కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మాదిరి గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. చివరిగా 5 విషయాలు మీకు చెప్పాను. ఈ ఎందుకు 5 సుగుణాలు ఈ సంఘానికి ఉన్నాయంటే, వారు ఒక మాదిరిని విడిచిపెట్టి 21 రోజుల్లో స్థాపించబడిన ఈ సంఘం మనకిప్పుడు ఒక ప్రశ్నిస్తూ ఉంది. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిర విశ్వాసులారా, మీరు గొప్ప, మేము గొప్ప అని ఈ తెస్సలోనికా సంఘం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. తమ్ముడు, చెల్లి, నీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి?
ఎస్ మేమే గొప్పోలం అని చెప్పగలమా? వాళ్ళు ఎలా గొప్పోలో చూపిస్తాను రండి. ఎలా మాదిరయ్యారో మీకు చెప్పి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రియమైన సహోదరి స్నేహితులారా, మీరు గమనించినట్లయితే 4వ వచనం నుండి చూడండి. 4వ వచనంలో మీరు గమనిస్తే, ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి. అంటే ఇక్కడ పౌలు వాళ్ళకి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా మీరు ఏర్పాటయ్యారు, ఎలా సంఘంగా మీరు కూడుకున్నారు. ఆ రోజు నేను అంపిపుల మీదుగా నెయ్యిపొలి మీదుగా నేను తెస్సలోనిక దగ్గరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎలా కలుసుకున్నాను, ఆ మొదటి దినం మీరు జ్ఞాపకం చేసుకోండి. నాదొక ప్రశ్న. ఆనంద్ గారు మొట్టమొదటిగా ఈ దేవగుప్తం వచ్చినప్పుడు మీరు ఆయనతో చెప్పిన మాట ఏంటి గుర్తుందా? ఎప్పుడైనా ఆయన మీకు చెప్పిన మొదటి ప్రసంగం ఏంటి మీకు గుర్తుందా తమ్ముడు? ఇంకో ప్రశ్న, 2023 జనవరి 1వ తారీఖున లేదా జనవరి మొదటి వారంలో చెప్పిన ప్రసంగం మీకు గుర్తుందా? ఇంకో ప్రశ్న, జూన్ మాసం మొదటి నెల ప్రసంగం మీకు గుర్తుందా? రాసుకున్నారా? ఇంకో ప్రశ్న, డిసెంబర్ 31వ తారీఖు 2023 ప్రసంగం మీకు గుర్తుందా? రాసుకున్నారా? ఇంకో ప్రశ్న, జనవరి 1 ప్రసంగం గుర్తుందా? ఏ తీర్మానాలు తీసుకున్నారు? ఇక్కడ పౌలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేసుకున్నారంటే హృదయం అనే పలక మీద పౌలు చెప్పిన ప్రతి మాట కూడా ఆ 3 వారాలు వారు యేసే క్రీస్తుని వారు ప్రింట్ చేసుకుని ప్రభు కొరకు నిలబడినటువంటి సంఘం. వీళ్ళు పేద సంఘమే. అక్కడక్కడ పని చేసుకుని ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఆ యొక్క మాసిదోనియాలోను అఖయాలోను వారు తిరుగుతున్నటువంటి వ్యక్తులే. ముఠాల కోసం, పని కోసం విదేశాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చూడండి పనుల కోసం వెళ్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ యేసుప్రభుని నమ్ముకుంటే కొట్టారు, అక్కడ యేసుప్రభుని నమ్ముకుంటే శ్రమపరిచారు, అక్కడ యేసుప్రభుని నమ్ముకుంటే ఊరు నుండి బయటికి పంపించారు. అలాంటి శ్రమల మధ్యలో ఇక్కడ ప్రభు కొరకు స్థాపించబడిన ఒక గొప్ప సంఘం తెస్సలోనిక సంఘం. కాబట్టి ఇక్కడ పౌలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పత్రిక రాస్తూ ప్రియమైన విశ్వాసులారా అని అంటూ 5వ వచనంలో చూడండి ఏమంటాడంటే, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణమైన నిశ్చయతతోనూ మీరు మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ అంటారు, మీరు ఏర్పరచబడిన సంగతి మాత్రమే కాదు, మా సువార్త అంటే పౌలు శీల చెప్పినప్పుడు మీరు ఒక మాట గమనించాలి. ఇక్కడ నించొని ఆనంద్ గారు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా ఇది మా మాట కాదు, ఇది దేవుని మాట, ఇది దేవుని యొక్క వాక్యం అనే ఆ రిసిపెంట్ హార్ట్ అంటారు. అంటే దేవుని వాక్యాన్ని స్వీకరించే హృదయం రావాలి. అన్న తిట్టాడు, అన్న ఇలా చెప్పాడు అని మనం మూర్ఖమైన వైఖరితో మనం వింటే వాక్యం మన జీవితాల్లో పనిచేయదు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మాటతో మాత్రము కాక, అంటే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉండగా చూడండి ప్రియమైన సహోదరి స్నేహితులారా, మాటతో మాత్రము కాదు శక్తితో. ఇట్ ఇస్ ఎ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము, ఆ సువార్త వాక్యము దేవుని యొక్క శక్తి అని మీరు నమ్మాలి. దీన్నే గ్రీకు భాషలో డైనమైట్ అన్నారు. అంటే దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తిమైనది, ఎంతో విస్ఫోటనం, హృదయాలను కదిలించేది దేవుని వాక్యం అని వాళ్ళు తీసుకున్నారు. అందుకే మా చర్చిలో మీరు ఎవరు రాయడం లేదు కానీ మా చర్చిలో అందరూ కూడా చిన్న పిల్లలు కూడా దేవుని వాక్యం రాస్తారు. సండే స్కూల్ పిల్లలు కూడా వచ్చి సండే ఆరాధన అయిపోయాక నాతో అంకుల్ అని సంతకం పెట్టించుకుంటారు. సండే స్కూల్ టీచర్లు అందరూ సంతకం పెడతారు. మా పాప 6వ తరగతి 10 పేజీల నోట్స్ రాస్తుంది నా ప్రసంగం. మా అబ్బాయి 9వ తరగతి 20 పేజీల నోట్స్ రాస్తాడు. అందరూ రాస్తారు. ఎందుకనంటే అది వారం అంతా వారు చదువుకోవాలి. నేను మళ్ళీ అడుగుతాను, ఆ వారం అంతా వాళ్ళు వాళ్ళ యొక్క ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్లో వాళ్ళు అవన్నీ చదువుకొని ఏం చెప్పారు అంకులు, ఎలా చెప్పారు, ఏమర్థమైంది అని తల్లి అడగాలి, తండ్రి అడగాలి, పిల్లలు చెప్పాలి. వాక్యం అనేది సాచ్యురేట్ అవ్వాలి. వాక్యము మన హృదయాలలో నింపబడాలి. ఎప్పుడు నింపబడుతుందంటే ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి అని నువ్వు నమ్మాలి. ప్రియమైన తమ్ముడు చెల్లి, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని అవహేళన తీసుకోకు సుమి.
నీ హృదయం అనే పలక మీద రాసుకోవడానికి ఇష్టపడాలి. ఇది దేవుని శక్తి అని వాళ్ళు గమనించారు. రెండవది పరిశుద్ధాత్మ శక్తి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్పేది సేవకుడైతే ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టి ఆ వాక్యానుసారంగా మనల్ని నడిపించే స్పిరిట్ ఎంపవరింగ్ లైఫ్ అంటారు. ఆత్మ చేత నడిపించే అనుభవాన్ని దేవుడు మన హృదయాల్లో పెడతాడు. నాతోన్నారా అమ్మా? నా మాట వింటున్నారా? బ్రదర్స్ వింటున్నారా? ప్రియమైన సోదరి సోదరులారా, కాబట్టి శక్తితోను, మా మాట కాదు ఇది, ఆ పైన చూడండి, మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చితతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారయుంటిమో మీరెరుగుదు. అంటే పౌలు ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా, ఒక సాక్షిగా అక్కడ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వచ్చారు అంత దూరం నుండి. ప్రియమైన వారు, నేనైతే చెప్తున్నాను, ఇంత దూరం అయితే రాను. ఇంత 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు మీరు నాకు ఎదురు డబ్బులు ఇచ్చినా రాను. ఎందుకంటే ప్రయాణం చేయలేం. నాతోన్నారా లేదా? ఏదో నెలకో లేకపోతే సంవత్సరంకో ఎప్పుడో వస్తాం, కానీ ప్రతి వారంలో మళ్ళీ 2 రోజులు ఎంత ప్రయాస. ప్రియమైన సహోదరి స్నేహితులారా, పౌలు తన మిషనరీ ప్రయాణాలంతట్లో కూడా సముద్రంలో ప్రయాణం చేస్తూ, ఆ యొక్క మధ్యధరా సముద్రంలో ప్రయాణాలు చేస్తూ పౌలు తన పత్రికలో రాస్తూ 2 కొరింథీ పత్రికలు అంటాడు, వాడ పగిలిన అనుభవాలు, ఆకలి దప్పులతోనూ కొరడా దెబ్బలతోనూ, ఒకవైపేమో ఆ చర్మం ఆయన తయారు చేసుకుని చర్మం అమ్ముకుంటూ, ఒకవైపు ఏమో సువార్త సేవ చేస్తూ అనేకమైన శ్రమల మధ్య ఏం చెప్పాడో తెలుసా? వాక్యం చెప్పాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఊరకనే రాలేదు. దీని వెనక సేవకుడు ఎన్నో రోజులు ప్రార్థన చేసి సిద్ధపరుస్తున్న దేవుని శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు, తన యొక్క మాదిరి మీరు గమనించవచ్చు. కుటుంబం, ప్రియమైన సహోదరి స్నేహితులారా, నేను అందుకే ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే వేరే ప్రాంతంలో ఉండాలి, కానీ అన్నతో వారి కుటుంబంతో ఒక ఫెలోషిప్ చేద్దాం, ఒక సహవాసం చేద్దాం. మనం ఏదో చెప్పడం కాదు, మనం కూడా విందాం, చూద్దాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఒకరికి ఒకరు ఒక సమదృక్పథంలో దేవుని కృపలో ఎదగాలి. ఇక్కడ చెప్తా ఉన్నాడు ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా. అక్కడ చెప్తూ ఏమన్నాడంటే చూడండి 6వ వచనంలో, ప్రియమైన వాళ్ళరా, మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారం ఉంటామో మీకు తెలియను, నాకు తెలియను అనే సాక్ష్యాన్ని అక్కడ చెప్పాడు. 6వ వచనంలోకి వచ్చేసరికి వాళ్ళు దేవుని వాక్యాన్ని ఎలా నేర్చుకున్నారు. మీకైతే ఇక్కడ చక్కగా కూర్చున్నారు, ఫ్యాన్ కింద వాక్యం చెప్తా ఉన్నారు, మైక్లో చక్కగా వింటూ ఉన్నారు, అవునా కదా? చాలా ఈజీగా యూట్యూబ్లో వాక్యం వింటారు, అలా చూస్తారు, అలా వెళ్ళిపోతాం. మనం సోఫిస్టికేటెడ్ క్రిస్టియన్ లైఫ్ అంటే సుఖవంతమైన విలాసవంతమైన క్రైస్తవులుగా ఉన్నాం. మనల్ని ఎవరైనా కొట్టారమ్మా మీరు చర్చికి వస్తున్నారని? బైబిల్ తీసుకొని చెంప మీద కొట్టారా? ఏమండి, పిల్టీ పట్టుకున్నారా? కానీ వీళ్ళని అలాగన్నారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది, మనకు ఊరకనే వాక్యం ఫ్రీగా దొరుకుతూ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవముల యందు, చదవండి, మీరు వాక్యమును గొప్ప ఉపద్రవములు, దే ఆర్ ఇన్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, అనేకమైన ఉపద్రవములో. అందుకే వాక్యం చెప్తా ఉంటే కొందరు బయటికి వెళ్ళిపోతారు, చిన్నపిల్లలు అయితే ఆడుకుంటారు, ఇటు వెళ్తారు అటు వెళ్తారు. ఆరాధన అంటే భక్తి లేదు, నిలబడరు సరిగ్గా, కూర్చోరు సరిగ్గా, మోకరించరు సరిగ్గా, పాట సరిగ్గా పాడరు. ఎంత విచ్చలవిడి క్రైస్తవ్యంలో మనమున్నాము. వాళ్ళైతే ఎప్పుడు ఈ 2024లో మనం చెప్పుకుంటున్నామంటే వారు మనకు ఒక మాదిరి ఉంచారు. ఎవరు? తెస్సలోనిక సంఘం వారు. వాళ్ళు ఎలా చూశారు అంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలోకి వచ్చాడో, దే రిజాయిస్ ఇన్ ద లార్డ్, దేవునిలో ఆనందిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, సంతోషిస్తున్నారు. శ్రమల వైపు వాళ్ళు చూడడములే, ఇబ్బందుల వైపు చూడడములే, కష్టాల వైపు చూడడములే, నష్టాల వైపు చూడడములే. సో దేవుడు మాకున్నాడు అని ఆనందంతో చూడండి ప్రేమరా, గొప్ప ఉపద్రవములందు వారు వాక్యమును అంగీకరించారు. శ్రమల మధ్యలో వాక్యమును అంగీకరించారు. చూడండి, దానికి ఉదాహరణ ఏంటి చెప్పమంటారా? మీరు ఇప్పుడు కుర్చీలో కూర్చున్నారు,
బైబిల్ చేతిలో పట్టుకున్నారు, ఏదో రాసుకుంటున్నారు. మీకు వెనక నుండి కొరడాతో కొడుతున్నారు. మీరేం చేస్తారు? ఏం కొడుతున్నావు అంటారా లేదా? కొడుతున్నారు. అయినా సరే వాళ్ళు రాసుకుంటా ఉన్నారు. అది ఇక్కడ మరి గమనించు. అంటే వాళ్ళకి ఎందుకనంటే వాళ్ళు గ్రీకు సాంప్రదాయంలో ఉన్నారు, గ్రీకు సంస్కృతిలో పెరుగుతూ ఉన్నారు. గ్రీకు సామ్రాజ్యం అనేది అక్కడ విస్తరించింది, రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి అక్కడ ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో, ఎవరైతే ఆ యేసు ప్రభుని అంగీకరించి సమాజంగా కూడుకుంటారో వాళ్ళకి శ్రమలనే ఉన్నాయి. అయితే పౌలు శీల చెప్పినటువంటి ఆ మాటలన్నిటినీ కూడా వారు చాలా శ్రద్ధగా విన్నారు, అంగీకరించారు. రిసిపెంట్ ఇన్ ద హార్ట్, హృదయములో అంగీకరించగలిగిన విశ్వాసం. ప్రియమైన సహోదరి స్నేహితులారా, అంగీకరించి చూడండి ఆ మాట మీరు అండర్లైన్ చేయండి. 6వ వచనంలో ప్రియమైన మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. దే ఫాలో పాల్ అండ్ దే ఫాలో అల్టిమేట్లీ క్రైస్ట్. వాళ్ళు ఏం చేశారు అని అంటే పౌలు నుంచి పోలి నేర్చుకున్నారు. పౌలు వెనక సాగుతూ పౌలు ఎలా శ్రమల్లో నిలబడ్డాడో, పౌలు శ్రమల్లో ఎలా తిండి లేక ఆకలితో ఎలా తను ప్రయాసపడి వాళ్ళ ప్రాంతానికి పడవ ప్రయాణంలో వచ్చాడో అవంతా జ్ఞాపకం చేసుకొని పౌలును పోలి నడుచుకున్నారు. రెండవదిగా ప్రభువును పోలి నడుచుకున్నారు. ఎంత గొప్ప విషయం అమ్మా! సేవకుడి నుంచి ఏమైనా 2 ముక్కలు నేర్చుకుంటున్నారా? ఏమైనా మాదిరి అలవాటు అవుతుందా? ప్రియమైనోళ్ళరా, చాలామంది ఇప్పుడు సేవకుల్ని నిందించేవారే, సేవకుల్ని చులకన చేసేవారే. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఇప్పుడు నేను నాదొక ప్రశ్న. నా స్థానంలో మీరుంటే, ఇప్పుడు ఆనంద్ గారి స్థానంలో మీరుంటే, డబ్బులు లేని పరిస్థితి, పిల్లల ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు, పెట్రోల్ వేయడానికి డబ్బులు లేనప్పుడు, ప్రియమైనోళ్ళరా ఎంత సేవకుడు శ్రమ పడుతూ ఉంటాడు. ఒకవైపు ఆరోగ్యం సహకరించని పరిస్థితి, ఒకవైపు ఏమో అనేకమైనటువంటి ఆర్థికపరమైన పరిస్థితులు, ఒకవైపు మానసికమైన ఒత్తిడి. ప్రియమైనోళ్ళరా, ఇలాంటివన్నీ దాడులు చేస్తూ ఉండగా సేవకుడు మాత్రం ఇక్కడ నించొని వాక్యం చెప్తా ఉన్నాడు అనంటే వెనకాతలు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటనంటే సేవకుడిని సంఘం అనుకరించాలి. రెండవది ప్రభువుని మాదిరిగా తీసుకోవాలి. యేసుక్రీస్తు శ్రమలు ఏదో గుడ్ ఫ్రైడేలో జ్ఞాపకం చేసుకోవడం కాదు. గుడ్ ఫ్రైడే శ్రమలన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనం అనుకరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి వీళ్ళు పోలిన జీవితం, ఇది మాదిరి గురించి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఇది చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళు ఎంత మాదిరిగా ఉన్నారో మీరు గమనించాలని మీ సహోదరుడిగా మనం చేస్తున్నాను. అంటే మా సువార్త వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఇది దేవుని నుండి మాకు వచ్చినటువంటి వాక్యమని అంగీకరించారు. ప్రభువును పౌలును పోలి నడుచుకున్నారు. రండి నాతో పాటు 7వ వచనం చూడండి. కాబట్టి మాసిదోనియాలోను అఖియాలోను విశ్వాసులందరికీ మాదిరి. చదవండి నాతో పాటు. కాబట్టి మాసిదోనియాలోను అఖియాలోను విశ్వాసులందరికీ మాదిరైరి. ఇప్పుడు నాదో ప్రశ్న. మీరు దేవగుత్మలో క్రైస్తవులని మిమ్మల్ని చూసి ఎవరైనా చర్చిలోకి వచ్చారా? మీ సువార్త అమలాపురం వరకు వెళ్ళిందా? మీరు మంచి విశ్వాసులని విజయవాడ వాళ్ళు చెప్పుకున్నారా? మీరు మంచి ఘనమైన విశ్వాసులని నిడదవోలు వాళ్ళు చెప్పుకున్నారా? అయితే ఇక్కడ మీరు గమనిస్తే 2 ప్రాంతాల గురించి పౌలు అక్కడ చెప్పాడు. వీళ్ళు చెప్పాను కదా, అక్కడక్కడ పనికి వెళ్ళేవారు, కూలి పని చేసుకొని అక్కడక్కడికి వెళ్ళేటటువంటి వారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పేవారు తెలుసా? యేసుక్రీస్తు గురించి చెప్పేవారు. వాళ్ళ స్వభావం మారింది, వారి యొక్క నడవడిక మారింది, వారి ఆలోచన విధానం మారింది, వారి ప్రవర్తన అంతా కూడా మారిపోయింది. కాబట్టి వాళ్ళు ఒక మాదిరికరంగా ఉన్నారు. అఖియాలోను, అఖియా అనేది ఏంటంటే ఒక పెద్ద ప్రాంతం, అంటే ఒక రాష్ట్రం అంత ఉంటుంది. అలాగే మాసిదోనియా ప్రాంతం అనేది కూడా ఒక ప్రామినెన్స్, ఒక పెద్ద ప్రాంతం, అంటే ఒక రాష్ట్రం లాంటిది. అంటే 2 రాష్ట్రాలలో వాళ్ళు మాదిరిగా ఉన్నారు. నాతో ఉన్నారా లేదా? అందుకే ముందు అడిగాను, మన సాక్ష్యం కనీసం మన ఊర్లో ఉందా? మన కులపోల దగ్గర ఉందా? మన బాగారుల దగ్గర ఉందా? మన ఇంటి పేరు గలల దగ్గర ఉందా? వీధిలో సాక్ష్యం, ఇంటిలో సాక్ష్యం, ఊరిలో సాక్ష్యం,
మండలంలో సాక్ష్యం, జిల్లాలో సాక్ష్యం, రాష్ట్రంలో సాక్ష్యం మనకు ఉండాలి. వీళ్ళు చూసినట్లయితే ప్రియమైన సహోదరి స్నేహితులారా, ప్రభువును పౌలును మాదిరిగా వాళ్ళు పోలి నడుచుకున్నారు. వాళ్ళు గమనించినట్లయితే వాళ్ళు చూడండి అక్కడ మాదిరైతిరి, దే ఆర్ ఎగ్జాంపుల్. ఈరోజు క్రైస్తవులు అంటే ఉమ్మి వేస్తున్నారు, అవునా కదా? క్రైస్తవులు అంటే అనేక విధాలుగా చులకన భావం గురవుతున్నాయి. ఎందుకో తెలుసా? నీ వల్ల, మన వల్ల, మనందరి వల్ల. కాబట్టి క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేసే బాధ్యత మన మీద పెట్టాడు. మాదిరి కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వీఆర్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్, ఈ లోకానికి. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అందుకే ఇంగ్లీష్లో ఒక ఆయన అంటాడు, క్రిస్టియన్స్ ఆర్ ఎలైట్ టు ద వరల్డ్ అన్నాడు. ఈ లోకంలో క్రైస్తవులట ఉన్నతమైన వర్గానికి చెందినవారు. పేతురు కూడా అంటాడు, ప్రియమైన రాజులైన యాజక సమూహము. మనమేమో చులకన కాదు, మనము మాదిరికరంగా ఒక హుందా కలిగిన క్రైస్తవులుగా జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. వీళ్ళేమో మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులకు మాదిరయ్యారు. అక్కడే కాదు, చూడండి నాతో పాటు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైనోళ్ళరా చూడండి 8వ వచనం, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను అన్న మాట ప్రియమైనోళ్ళరా అక్కడ గ్రీకు భాషలో చూసినట్లయితే అది ఒక డంకా మోగిస్తారు చూడండి. ఇప్పుడు మన భాషలో డీజే సౌండ్స్ ఉందా? డీజే సౌండ్స్ తెలుసా మీకు? పెళ్ళైనప్పుడు డీజే సౌండ్స్ వస్తాయి అంటే ఒక భూమి కదిలినట్టు ఉంటుంది కదా తమ్ముడు, అవునా? చెవులు శబ్దాలు మనం గింగురమంటాయి. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యం వారు నేర్చుకుని ఒక మాదిరి చేస్తూ ప్రభు గురించి చెప్తూ డంకా మోగిచ్చారు. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రక్షకుడు, ఆయన పాప విమోచకుడు, ఆయనే అందరి కొరకు సిలువలో మరణించాడు, ఆ ప్రభువుని మేము నమ్ముకున్నామో అనే దండోరా వేశారు వాళ్ళు. నాతోన్నారా లేదా? ఎప్పుడైనా చెప్పావా నీ పక్కింటోళ్ళకి, ఇరిగింటోళ్ళకి, పొరిగింటోళ్ళకి, నీ క్లాస్మేట్స్కి, యవనస్తులు అమ్మాయిలు మనల్ని చూస్తే మనం క్రైస్తవ సాక్ష్యం కోల్పోతున్న దినాల్లో మనం ఉన్నాము. వాళ్ళైతే మ్రోగించారు. ఎంత గొప్ప మాట! ప్రియమైన సహోదరి స్నేహితులారా చూడండి, అక్కడ చూడండి ఇంకో మంచి మాట అన్నాడు, మాసిదోను అకయాలు మ్రోగెను. 8వ వచనం మధ్యలో అక్కడ మాత్రమే గాక, అంటే ఈ 2 రాష్ట్రాలే కాదు, మాసిదోని అకయా మాత్రమే కాదు. చూడండి చదవండి, ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము, ప్రతి స్థలమందు వేరెవర్ దే గో, ఎక్కడికి వెళ్ళినా ఏమి వెల్లడైంది? విశ్వాసం. ఒరే వాచ్ ఎక్కడ కొన్నావు అని అడగలే, మంచి బట్ట ఉంది ఎక్కడ కొన్నావు అనలే, ఇల్లు కట్టావా, ఏం బండి కొన్నావు, ఎంత సంపాదిస్తున్నావు. ఈరోజు ప్రశ్న అదే కదా, పెళ్ళి ఇంకా అవ్వలేదా, ఎంతమంది పిల్లలు అని అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు దేన్ని ఎక్స్ప్రెస్ చేశారు, దాన్ని వాళ్ళు దేన్ని చూపించారు అని అంటే విశ్వాసాన్ని చూపించారు. వెల్లడాయను. నాతోన్నారా? నా మాట అర్థమవుతుందా? ప్రియమైన సోదరి స్నేహితులారా, వాళ్ళు విశ్వాసాన్ని వెల్లడపరిచారు. మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని పంచాలి, మన విశ్వాస విలువలను పెంచాలి, తగ్గించుకోకూడదు సుమి. అంతకంతకు అభివృద్ధి పొందుతూ క్రీస్తు కృపలో ఎదుగుతూ ఒక మాదిరిని మనం ఇవ్వాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఈ సమయంలో మరి గమనించవలసింది వెళ్ళడానికి గనుక 8వ వచనం చివరిలో చూడండి, మేమేమీ చెప్పనవసరం లేదు. అసలు ఆనంద్ గారు మరి రావవసరం లేదు, మీరే సువార్త చెప్పాలి, దేవగుప్తాన్ని గెలవాలి, ఈ మండలాన్ని గెలవాలి, ఈ జిల్లాను గెలవాలి, ఈ రాష్ట్రాన్ని గెలవాలి. గెలుస్తారా? అదే 2024లో దేవుడు మన ముందు పెట్టింది. ఆయన వచ్చి ఒక వారంలో 1 గంట ఇక్కడ ప్రసంగం చేసి వెళ్తూ ఉన్నారు. మరి మీరేం చేస్తున్నారు? మంగళవారం వచ్చి చెప్తా ఉన్నారు, మరి మీరేం చేస్తూ ఉన్నారు? ప్రియమైనోళ్ళరా, వీఆర్ టెస్టిఫైయర్స్ టు క్రైస్ట్. యేసు క్రీస్తుకు సాక్షులము మనము. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని ఉంచాలని కాబట్టి మేమేమీ చెప్పక్కర్లే. పౌలు ఇంకా మళ్ళీ వెళ్ళే తెస్సలోనికాకి 2వ పత్రిక రాశాడు, అంతే అయిపోయింది. ఏమైపోయిందమ్మా? సంఘం కట్టబడిపోయింది. 3 వారాల్లో అక్కడ వాక్యం ఉండి వాక్యం చెప్పి వాళ్ళకి క్రీస్తు గురించి బోధిస్తే సంఘం కట్టిపడిపోయింది. ఓకే అండి. ఆ
పౌలు ఒక తల్లిలాగా తండ్రిలాగా వాక్యములో వారిని పెంచాడు. వారి శ్రమల మధ్యలో స్థిరపరచబడ్డారు. 4వదిగా వాళ్ళు అంతకంతకు ఎదిగారు. 2వ రాకడ గురించి కూడా అవగాహన వచ్చేసింది. ఇక్కడున్న మనకి యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, సంఘం ఎత్తబడుతుందో లేదో తెలియదు, ఈ 7 ఏండ్ల శ్రమల గురించి అవగాహన లేదు, 1000 ఏండ్ల పరిపాలన గురించి అవగాహన లేదు, కొత్త ఆకాశం కొత్త భూమి ఆయన తయారు చేస్తాడు, సాతానికి నిత్యనాశనం ఉంది, ఇవేవి మనకు తెలియదు. మనకేం తెలుసు? యేసు పుట్టాడు, బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, ఇలాగే మనం అయిపోతుంది. కానీ 2వ రాకడ గురించి మనం బేబీ క్రిస్టియన్స్గానే ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళు, ఇక్కడ పౌలు ఇస్తున్న సాక్ష్యం ఏంటో చేసా, నేనేమి చెప్పక్కర్లే. కాబట్టి ప్రియమైన మనం ఆ విధంగా చెప్పుంచుకునే వారంగా కాకుండా మనకు మనం దేవుని వాక్యముతో పురుగొల్పగలుగుతూ మన విశ్వాసంలో ఎదుగుతూ 2024 డిసెంబర్లో మనం చెప్పవలసింది ఏంటంటే, వి రన్ గుడ్ రన్. మేము ఒక మంచి పరుగు పందాన్ని మేము పరిగెట్టాము అని చెప్పుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఒక మాదిరికరమైన సంఘాన్ని మీ మధ్య విడిచిపెట్టి నేను వెళ్తూ ఉన్నాను. కాబట్టి తెస్సలోనిక సంఘాన్ని ఒక మాదిరిగా తీసుకుందాం. పౌలు యొక్క పరిచర్యలో ఒక మంచి సంఘంగా నిలబడింది, ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి విశ్వాస విలువలు కలిగిన క్రైస్తవులుగా ఒక మాదిరిని మనమున్న స్థలంలో చూపించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభుకి మహిమ. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. మా